హలో అండి, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో చూసుకోండి, మనకి ఎయిర్ ఇండియా క్రాష్ జరిగింది కదా. సో అందులోంచి అక్కడ ఆ క్రాష్ సైట్ నుంచి మనకి రెండవ బ్లాక్ బాక్స్ని కూడా మనకి రికవర్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. సో ఆ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం, అలాగే నెక్స్ట్ ఏంటో కూడా మనం క్లియర్గా అయితే చూద్దాం. సో ఫస్ట్ చూసుకోండి, మనకి బ్లాక్ బాక్సులు రెండు ఉంటాయండి. ఒకటి వచ్చేసి ఫ్లైట్ డేటా రికార్డర్, అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనమాట. సో మనకి ఫ్లైట్ డేటా రికార్డర్ ఈ బ్లాక్ బాక్స్ వచ్చేసి మనకి జూన్ 13నే అంటే ఫ్రైడేనే రికవర్ చేయడం జరిగిందనమాట. బట్ ఈ సివిఆర్ అంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ వచ్చేసి నిన్న అంటే జూన్ 15న దీన్ని రికవర్ చేయడం జరిగింది. సో ముందు చూసుకుంటే ఎఫ్డిఆర్ ఫ్లైట్ డేటా రికార్డర్లో ఏం రికార్డ్ అవుతుంది క్లియర్గా చూడండి. మనకి ఫ్లైట్ పారామీటర్స్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి అనమాట. ఏంటి, ఎంత స్పీడ్లో వెళ్తుంది, ఎంత ఎత్తులో ఉంది, అప్పుడు ఇంజన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇన్పుట్స్ ఏమవుతున్నాయి. సో మొత్తం టోటల్ అక్కడ ఫ్లైట్ పారామీటర్స్ అన్నిటినీ కూడా రికార్డ్ చేస్తుంది అనమాట ఈ ఫ్లైట్ డేటా రికార్డర్. అయితే డీటెయిల్గా అయితే మనం ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. అలాగే కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఏం చేస్తుందంటే, కాక్పిట్ అంటే అక్కడ పైలట్ కో పైలట్ కూర్చొని ఉంటారు కదా, అక్కడ మొత్తం వాయిస్ని అన్నిటిని ఆడియో మొత్తాన్ని కూడా రికార్డ్ చేస్తుంది. రికార్డ్ చేసి ఆ రేడియో ట్రాన్స్మిషన్స్ కావచ్చు, వార్నింగ్ అలారమ్స్ కావచ్చు, అన్నిటినీ అక్కడ వచ్చి ప్రతి సౌండ్ని కూడా రికార్డ్ చేస్తుంది అనమాట. సో ఇవి ఖచ్చితంగా చాలా చాలా క్రిటికల్ డివైజెస్. ఇవి మనకి మినిట్ టు మినిట్ అసలు ఏం జరిగింది అనేది చాలా చాలా క్లారిటీ రావడానికి ఈ రెండు అయితే చాలా చాలా ఉపయోగపడతాయండి. ఓకేనా. సో ఒకసారి అసలు బ్లాక్ బాక్స్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం చూసుకుంటే బ్లాక్ బాక్స్ అనగానే అందరూ బ్లాక్ కలర్లో ఉంటుంది అని అనుకుంటారు, బట్ ఇది ఆరెంజ్ ఆర్ ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు క్లియర్గా. ఓకేనా. సో మనకి ఈ కలర్లో ఉంటుంది, బ్లాక్ బాక్స్ బ్లాక్ కలర్లో అయితే ఉండదు. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే అసలు ఫ్లైట్ డేటా రికార్డర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఓకే, ఇందులో మనం ఏం రికార్డ్ చేస్తుంది అనే ఒకసారి మనం చూసుకుంటే, చెప్పాను కదా చాలా చాలా పారామీటర్స్, ఆల్మోస్ట్ 100s ఆఫ్ పారామీటర్స్ ఇక్కడ రికార్డ్ చేయడం జరుగుతుంది అనమాట ఇందులో. ఓకేనా. సో వీటిని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆల్టిట్యూడ్ అంటే ఎంత హైట్లో ఉంది, అప్పుడు స్పీడ్, ఎయిర్ స్పీడ్ ఏంటి, ఇవన్నిటిని కూడా ఎలా రికార్డ్ చేస్తుంది అంటే మనకి చిన్న చిన్న మనకి సెన్సార్స్ అయితే ఉంటాయండి, వాటి నుంచి ఇవన్నీ కూడా రికార్డ్ చేస్తాయి అనమాట. సో ఆల్టిట్యూడ్, ఎయిర్ స్పీడ్, హెడ్డింగ్, ఏ డైరెక్షన్లో ఉంది, అలాగే యాక్సలరేషన్ ఏంటి, వర్టికల్ యాక్సలరేషన్, పిచ్, నోస్ అప్ ఆర్ డౌన్ అంటే స్టార్టింగ్ ఉంటుంది కదా ఆ నోస్ ఫ్లైట్ది కిందకుందా పైకుందా, అలాగే రోల్, వింగ్ టిల్ట్. ఇప్పుడు మన వింగ్స్ గురించి చాలాసార్లు డిస్కషన్ అవుతుంది కదా ఇప్పుడు, అసలు ఏం తప్పు జరిగింది, అక్కడ ఏం జరిగిందని. సో ఆ వింగ్స్ అప్పుడు ఏ డైరెక్షన్లో ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఫ్లాట్ ఉన్నాయా, టిల్ట్ ఉన్నాయా, ఎంత యాంగిల్ ఉన్నది, ఇవన్నీ కూడా ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఇంజిన్స్ వర్క్ చేస్తున్నాయా లేదా ప్రెసెంట్ ఆ టైంలో, ఇవన్నీ కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఆటో పైలట్ స్టేటస్ ఏంటి, ఇవన్నీ ఇలాంటి చాలా చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఫ్లైట్ డేటా రికార్డర్లోనే ఉంటుంది. ఓకేనా. సో ఇది త్రూ ఎలా పనిచేస్తుందంటే మనం చెప్పుకున్నాం కదా, సెన్సార్స్తో పనిచేస్తుంది అనమాట. సెన్సార్స్తో ఈ డేటా అనేది మనకి ఇక్కడ ఈ ఫ్లైట్ డేటా ఎక్విజిషన్ యూనిట్కి మనకి పంపిస్తుంది. అది వాటిని సిగ్నల్స్ కింద మార్చి డిజిటల్ ఫార్మాట్లో ఈ ఎఫ్డిఆర్లోని సేవ్ అవుతుంది అనమాట ఫైనల్గా. ఓకేనా. సో ప్రెసెంట్ ఉన్న ఎఫ్డిఆర్ చూసుకుంటే అప్రాక్సిమేట్గా 25 గంటలకి సంబంధించిన డేటాను అయితే స్టోర్ చేయగలుగుతాయండి. సో అంటే అవి లూప్లో వెళ్తుంటాయి అనమాట. అంటే ఇప్పుడు 25 గంటలు ట్రావెల్ చేసింది, నెక్స్ట్ మళ్ళీ ట్రావెల్ చేసినప్పుడు పాత డేటా పోయి కొత్త డేటా వస్తూ ఉంటుంది అనమాట అలాగా. సో ఆ లూప్లోని ఆ ఫ్లైట్ డేటా అనేది అలా మూవ్ అవుతుంది, అంటే ఓల్డ్ డేటా పోయి న్యూ డేటా వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మనకి 25 గంటల డేటా అనేది అవైలబుల్గా ఉంటుంది ఎఫ్డిఆర్లో. ఓకేనా. సో ఎఫ్డిఆర్ పర్పస్ ఏంటి క్లియర్గా చూసుకోండి. ఇన్వెస్టిగేటర్స్ ఈజీగా రీకన్స్ట్రక్ట్ చేయగలుగుతారు, అంటే అప్పుడు ఏం జరిగింది, ఆ టైంకి ఏం జరిగింది, ప్రతి టైము మనం ఇక్కడ 25 గంటల డేటా ఉంది కదా. సో స్టార్టింగ్ నుంచి చాలా క్లియర్గా మినిట్కి లేదా కొన్ని సెకండ్స్కి ఎలాంటి మార్పులు జరిగాయి, వేటిలోని ఏ మార్పులు జరిగాయో చాలా చాలా క్లియర్గా వీళ్ళు తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో దానివల్ల క్లియర్గా అర్థం అవుతుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కాక్పిట్ వాయిస్ రికార్డర్ మనం చూసుకుంటే ఏమి రికార్డ్ చేస్తుంది అంటే క్లియర్గా ఆడియోని రికార్డ్ చేస్తుంది అనమాట. ఇందులో ఓన్లీ ఆడియోనే ఉంటుంది, వీడియో కాదు, ఓన్లీ ఆడియో మాత్రమే. ఓకేనా. సో ఇందులోని మెయిన్గా మనం మాట్లాడుకుంటే అప్పుడు పైలట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, ఇద్దరు పైలట్స్ దేని గురించి మాట్లాడుకుంటున్నారు, అప్పుడు
అలాగే రేడియో ట్రాన్స్మిషన్స్ గురించి, అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్స్ గురించి, అవన్నీ కూడా ఆడియో రికార్డ్ మొత్తం అంతా రికార్డ్ అవుతుందన్నమాట. అలాగే కాక్పిట్లో ఏమైనా అలారమ్స్ అప్పుడు మోగుతున్నాయా, వార్నింగ్ సౌండ్స్ వస్తున్నాయా, అవన్నీ సౌండ్స్ అంతా ఆడియో మొత్తం అన్నీ కూడా రికార్డ్ అవుతాయండి. కంప్లీట్గా ఇంజన్ నాయిసెస్ కానీ, ఇంకా మొత్తం ఏమైనా స్విచ్ క్లిక్ చేస్తే ఆ స్విచ్ క్లిక్ చేసిన సౌండ్ కూడా, అన్ని సౌండ్స్ కూడా రికార్డ్ అవుతాయన్నమాట మనకి సివిఆర్లో, కాక్పిట్ వాయిస్ రికార్డర్లో. ఓకేనా? సో ఇది ఎలా పనిచేస్తుందంటే మనకి అక్కడ మైక్రోఫోన్స్ ఉంటాయి, దాని ద్వారా మనకి సౌండ్ అనేది పికప్ చేసుకుంటాయి. సో అండ్ చూసుకుంటే ఇంతకుముందు ఓల్డ్ సివిఆర్స్లో అయితే కేవలం 30 నిమిషాల వరకు మాత్రమే రికార్డ్ అయ్యేది అనమాట. ప్రెజెంట్ అప్రాక్సిమేట్లీ అప్ టు 25 hours దాకా మనకి రికార్డింగ్ కెపాసిటీ అనేది ఉన్నదని తెలుస్తుంది అనమాట. ఓకేనా? సో అలాగే నెక్స్ట్ పర్పస్ ఏంటి క్లియర్గా మనకు తెలుసు. అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, క్రూ ఎలాంటి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళు ఎలాంటి యాక్షన్స్ తీసుకున్నారు, వాళ్ళు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు, అవన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది కదా. వాళ్ళు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి మనం క్లియర్గా అసెస్ చేయొచ్చు అప్పుడు. అవునా? సో అండ్ ఒకసారి మనం ఈ డిజైన్ అండ్ సర్వైవబిలిటీ గురించి మనం చూసుకోండి. ఈ బ్లాక్ బాక్స్ అసలు దేంతో డిజైన్ చేయబడింది, అలాగే అది ఏంటి ప్రతిసారి దొరుకుతుందా, అంటే ఇప్పుడు ఇంత క్రాష్ అయినా సరే అది ఎలాగ ఉంటుంది, పాడవకుండా ఎలా ఉంటుంది అనేది ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే మనం చూసుకోండి. మనకి కన్స్ట్రక్షన్ ఎఫ్డిఆర్ సివిఆర్ రెండూ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్తో కానీ టైటానియంతో కానీ ఒక మంచి ఎక్స్ట్రీమ్ రోబస్ట్ కంటైనర్స్తో మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది అనమాట. చాలా చాలా ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో కూడా అవి ఉండేలాగా, సర్వైవ్ అయ్యేలాగా మనకి చూడడం జరుగుతుంది. సో ఇంపాక్ట్ గురించి మాట్లాడుకుంటే ఒక ప్లేన్ క్రాష్ అయినప్పుడు చాలా స్పీడ్తో వస్తుంది కదా. సో ఆ ఫోర్స్ ఆఫ్ గ్రావిటీకి 3400 ఇంతల వరకు 3400 టైమ్స్ వరకు అది సర్వైవ్ అవ్వగలుగుతుంది అనమాట. అంత ఫోర్స్తో వచ్చి కొట్టేంత వరకు అయితే సర్వైవ్ అవుతుంది. సో తక్కువ ఫోర్స్ అయితే హ్యాపీగా సర్వైవ్ అవుతుంది. అండ్ ఫైర్ గురించి మాట్లాడుకుంటే టెంపరేచర్ 1100 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఒక 30 నిమిషాలు 1100 డిగ్రీల సెంటిగ్రేడ్లో కాల్చినా సరే అంతవరకు 30 నిమిషాల వరకు అయితే అది సర్వైవ్ అవ్వగలుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ అప్రాక్సిమేట్లీ ఒక 60 minutes వరకు మనకి సర్వైవ్ అవుతుంది. అట్లీస్ట్ 30 minutes అప్ టు 60 minutes అనమాట. అలాగే వాటర్ ప్రెషర్ ఒకవేళ వాటర్లోకి పడింది అనుకోండి 20,000 అడుగుల వరకు అది బాగానే ఉంటుంది. ఆ ప్రెషర్ని, వాటర్ ప్రెషర్ని కూడా తట్టుకోగలదని క్లియర్గా మనకు తెలుస్తుంది. అలాగే దీని లొకేషన్ ఎక్కడ ఉంటుంది, అసలు ఈ బ్లాక్ బాక్స్ ఎక్కడ ఉంటుంది అంటే టెయిల్ సెక్షన్లో ఉంటుందండి ఎయిర్ క్రాఫ్ట్కి. అంటే వెనకాతల తోక, అంటే ఎండింగ్లోని ఆ తోక దగ్గర మోస్ట్లీ ఉంటుంది అనమాట. స్ట్రాటజికల్ ప్లేసెస్, ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా ఆ టెయిల్ సెక్షన్ అనేది తక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. కింద పడినప్పుడు ఫ్లైట్ ఆ టెయిల్ సెక్షన్కి ఏం అవ్వకుండా ఉండే ఛాన్సులు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఇమేజెస్ కూడా ఆల్రెడీ చూస్తే ఆ టెయిల్ సెక్షన్ మాత్రమే బయటికి మిగిలిపోయింది, మిగతాదంతా క్రాష్ అయిపోయింది. అవునా? అలాగే మనకి అండర్ వాటర్ లొకేటర్ కూడా ఉంటుందన్నమాట. ఒకవేళ కనుక పొరపాటున వాటర్లో కనుక ఫ్లైట్ క్రాష్ అయితే ఆటోమేటిక్గా అది మనకి బ్లాక్ బాక్స్ అనేది అందులోంచి ఒక 30 రోజుల వరకు రోజుకి ఒక సిగ్నల్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దాన్ని గుర్తించడానికి ఈజీగా వీలు ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అసలు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఎలాంటి ఇన్వెస్టిగేషన్స్ జరగబోతున్నాయి, ఇవి ఎలా హెల్ప్ అవుతాయి, అసలు ఈ బ్లాక్ బాక్సెస్ దొరికాయి ఓకే, ఇవి ఎలా హెల్ప్ అవుతాయి ఎంతవరకు చెప్పుకునే, బట్ క్లియర్గా చెప్పుకోవాలంటే చూసుకోండి. మనకి రెండింటినీ కలుపుతారు, ఈ రెండు డేటాస్ని యూజ్ చేసి. ఓకేనా? రెండు ఎఫ్డిఆర్ సివిఆర్ రెండింటినీ వాడి చాలా క్లియర్గా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ఇక్కడ జరిగింది ఎఫ్డిఆర్లో. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్నది వర్క్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు వీళ్ళ కమ్యూనికేషన్ ఎలా ఉంది, అప్పుడు ఏంటి వీళ్ళ వాయిస్ని కూడా క్లియర్గా చూస్తారు. అప్పుడు అదే టైంకి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు ఏమైనా ప్యానిక్ సిచ్యువేషన్లో ఉన్నారా, సో అది ప్రతి సీన్ టు సీన్, సెకండ్ టు సెకండ్ ఏం జరిగిందో క్లియర్గా అర్థం అవుతుంది అనమాట మనకి. ఈ రెండు దొరకడం వల్ల అటు ఆ పారామీటర్స్, ఫ్లైట్ పారామీటర్స్, ఇటు వీళ్ళు చేస్తున్న యాక్షన్స్ రెండింటిని సింక్ చేయడం వల్ల సెకండ్ టు సెకండ్ క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? సో మెకానికల్ ఫెయిల్యూర్స్ని చాలా క్లియర్గా అర్థం చేసుకోగలరు. అలాగే అసెస్ హ్యూమన్ ఎర్రర్, అంటే క్లియర్గా పైలట్ ఆ టైంలో ఏం చేశారు, ఏం డెసిషన్స్ తీసుకున్నారు, ఏం మాట్లాడుకున్నారు, ఏమి యాక్షన్ తీసుకున్నారు వాళ్ళు, అది చాలా క్లియర్గా అర్థం అవుతుంది. అవునా? అలాగే ఏమైనా బర్డ్ స్ట్రైక్స్ జరిగాయా, బయట వెదర్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ట్రాఫిక్ కంట్రోల్ ఇన్స్ట్రక్షన్స్, అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా చాలా చాలా క్లియర్గా మనకి
సెకండ్ టు సెకండ్ తెలియడం వల్ల ఫస్ట్ థింగ్ ఓకే మొత్తం క్రాష్ అయిపోయింది, ఇంక ఇప్పుడే ఎన్ని తెలుసుకొని ఏం చేస్తాం అని అనుకోకూడదు కదా. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్స్ అసలు ఎప్పుడు అవ్వకుండా ఉండడానికి మనం మెయిన్గా చూసుకోవాలి. ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ అసలు మళ్ళీ ఎదురవ్వకూడదంటే ఏంటి, ఎలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయో వాటిని మళ్ళీ మళ్ళీ రెక్టిఫై చేయాలి కదా. ఇటు ఫ్లైట్లో ఏమైనా డిఫాల్ట్స్ ఉన్నాయా, లేకపోతే ఇది హ్యూమన్ ఎర్రర్ అంటే పైలట్స్ ఇవి చేసిందా, లేకపోతే ఇటు ఎయిర్ ఇండియా నుంచి అంటే సరిగ్గా ప్రాపర్గా మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల వచ్చిందా, ప్రతి రీజన్ తెలియాలంటే ఫస్ట్ ఇవి రెండు కూడా బాక్సెస్ కూడా, ఈ రెండు బ్లాక్ బాక్సెస్ కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట మనకి. ఓకేనా. సో ఓకే గైస్, మనం లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ అయితే ఇప్పటి నుంచి మనం చేయబోతున్నాం మన ఛానల్లో. సో ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అండ్ తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్తో మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.